కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్లాడుకొని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని వదిలేస్తున్నాయని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. కొత్త రూల్స్ తో సీసీఐ పత్తి రైతులను ఆగం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. పత్తి రైతుల ఇబ్బందులకు బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డంకి అన్నారు కవిత. బీసీలకు 42% కోటాపై బీజేపీ బీసీ ఎంపీలు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు కవిత. మరి ప్రత్యేకించి ఖమ్మంలో పత్తి రైతుల గోస మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇది ఖమ్మం ఒకటే కాదు, వరంగల్ అయినా అంతే ఉంది, ఆదిలాబాద్ అయినా అంతే ఉంది, మహబూబ్ నగర్ అయినా అంతే ఉంది. కానీ ఖమ్మం ప్రత్యేకించి మొంతా తుఫాన్కు తీవ్రంగా ఎఫెక్ట్ అయింది కాబట్టి పత్తిలో తేమ శాతం 20% ఉండేటట్టుగా సీసీఐతో మాట్లాడి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఈ జిల్లానే కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ఖచ్చితంగా సీసీఐతో మాట్లాడాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ బీహార్ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడన్నా పత్తి రైతుల గోస పట్టించుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనము ఒక పక్క బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ కొట్లాడుకొని రాష్ట్ర ప్రజలందరం కూడా బీజేపీని వదిలేస్తున్నాం. మనం యాక్చువల్గా పత్తి కొనాల్సిన బాధ్యత ఎవరిది? పత్తిలో తేమ శాతం డిసైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పెద్దలు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదేవిధంగా 8 మంది ఎంపీలను ఇచ్చినాం మనం, వాళ్ళు ఒక్కరు కూడా ఒక్కరోజు మాట్లాడతలేరు. బీసీలకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీ అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. పత్తి రైతులకు అన్యాయం చేసేది ఇవాళ వాళ్ళే అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడరు. నేను డిమాండ్ చేస్తూ ఉన్న బీజేపీ ఎంపీలను, పత్తి రైతులకు తేమ శాతం పెంచేటటువంటి ప్రాథమిక బాధ్యత మీదే ఉంది. మీరు తప్పకుండా మీ మినిస్టర్ దగ్గర పోతారా, మీ మోడీ దగ్గర పోతారా, అమిత్ షా దగ్గర పోతారా, వాళ్ళ కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో చేయండి, కానీ పత్తి రైతుల్ని కాపాడండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.